కోల్కతాలో లేడీ డాక్టర్ అత్యాచారం ఘటనపై బెంగాల్ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. నిందితుడు ఆమెపై పాశవికంగా దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. కలకత్తా జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటనపై కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. సంబంధించిన అన్ని ఫైళ్లను దర్యాప్తు సంస్థకు అందజేయాలని పేర్కొంది. సెమినార్ హాల్లో అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆస్పత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియకపోవడం దారుణమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై సీరియస్ అయింది. ఈ కేసులో నిందితుడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలొస్తున్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్టుగా న్యాయస్థానం పేర్కొంది. గతంలో జరిగిన ఓ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు వెల్లడించింది. ప్రజల ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత వైద్యులపై ఉన్నందున డాక్టర్లు ఆందోళనలను విరమించాలని హైకోర్టు సూచించింది. ఇదిలా ఉంటే హత్యాచార ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితుడు వైద్యురాలిని గొంతు నులిమి చంపాడని, ఆ పెనుగులాటలో ఆమె గొంతు దగ్గర తీవ్ర గాయమైందని పోస్ట్ మార్టం నివేదికను బట్టి తెలుస్తోంది. అసహజ లైంగిక చర్య, పాశవిక దాడి కారణంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని రిపోర్టులో తేలింది. ఛాతీ భాగం, పెదాలు, వేళ్లు, ఎడమకాలి దగ్గర గాయాలున్నాయని, ఆమె కేకలు వినిపించకుండా ఉండేందుకు తలను గోడకు అదిమిపట్టి ముక్కు నోరు మూసివేసి అఘాయిత్యానికి పాల్పడినట్టు నివేదికలో వెల్లడైంది. అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆమె ముఖమంతా గోటి గాయాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే ఆమె కళ్లకు ఎందుకు దెబ్బలు తగిలాయో నిర్ధారణ కాలేదు. ఈ ఘటనలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే అత్యాచారం ఆపై హత్య జరిగితే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు ఆస్పత్రి నుంచి ఇంటికి ఫోన్ కాల్ వెళ్లినట్టు సమాచారం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ కాల్ చేసినట్టు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఫోన్ చేసిన ఆ అధికారిని కూడా ప్రశ్నిస్తున్నారు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కేసులో 7 జూనియర్ డాక్టర్లను ప్రశ్నించారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించబోమని డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. నో సేఫ్టీ, నో డ్యూటీ అంటూ ప్లగ్ కార్డులను ప్రదర్శించారు. కోల్కతా, బెంగాల్లోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు వినూత్న ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలో ఆయా ప్రాంతాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.